అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అవమానం. ఈ ముసలావిడ చిన్న పని చేసి కూడా ఎన్ని ఆపసోపాలు పడుతుందో. కొంతమంది అయితే నోరెత్తకుండా అన్ని పనులు చేసేస్తారు, కానీ ఈవిడ మాత్రం చిన్న పని చెప్పినా కూడా అమ్మో అయ్యో అంటూనే ఉంటుంది అంటూ రమ్య తన స్నేహితుల ముందు అత్తగారి గురించి మాట్లాడుతూ ఉండగానే, రమ్య స్నేహితురాలు, మీ అత్తగారు చాలా మంచిదిలా ఉంది. బయట అత్తగారులు ఎలా ఉన్నారో నీకు తెలుసా? ఎంత ప్రమాదకరంగా ఉంటున్నారో అనగానే రమ్య కూడా, మా అత్తగారేం తక్కువదేం కాదు, ఆవిడ కూడా ప్రమాదకరమైన వ్యక్తే. నా ప్రతాపం చూపించకపోతే తను నా మీద కూడా అత్తగారి పెత్తనం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అంటూ రమ్య తన స్నేహితులందరి ముందు చెబుతుంది. రమ్య సాయంత్రం తన ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుంది. తన అత్తగారు శ్యామలాదేవి గారి చేతే ఇంటి పనులన్నీ చేయిస్తుంది. పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు, వంటలు అన్ని శ్యామలాదేవి గారే చేస్తున్నారు. రమ్య మాత్రం హాయిగా కూర్చొని పార్టీని ఎంజాయ్ చేస్తుంది. స్నేహితులందరి ముందు అత్తగారిని ఎగతాళి చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఆవిడ్ని అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. శ్యామలాదేవి గారు స్వయంగా ఇంట్లో అన్ని పనులు చేసేవారు, కానీ కోడలి మాటలు వింటూ ఉంటే ఆవిడికి చాలా బాధగా అనిపిస్తుంది. కోడలి మాటలకి ఎదురు సమాధానం చెప్పలేక, కోడలు తన స్నేహితులతో తన గురించి మాట్లాడుతున్న మాటలు విని కూడా ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోయింది ఆవిడ. రమ్య చాలా చెడు స్వభావం ఉన్న వ్యక్తి. శ్యామలాదేవి గారు నోరెత్తితే ఇరుగు పొరుగు వాళ్ళందరికీ వినబడేలాగా, వాళ్ళందరూ వచ్చి ఇంటి ముందు నిలబడేలాగా పెద్ద రచ్చే సృష్టించేది. అందుకే శ్యామలాదేవి గారు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని, ఇరుగు పొరుగు ముందు చులక నవ్వకూడదని భావించి మౌనంగా అన్ని వింటూ భరిస్తూ ఉండేది. ఆ రోజంతా రమ్య తన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రానికి పార్టీ ముగిసింది. రమ్య స్నేహితులందరూ వెళ్ళిపోయారు. రమ్య 7 ఏళ్ల కొడుకు బబ్లు కూడా ట్యూషన్ నుంచి వచ్చాడు. శ్యామలాదేవి గారు స్వయంగా మనవడికి స్నానం చేయించి భోజనం తినిపించారు. అప్పటికే శ్యామలాదేవి గారి కొడుకు రవి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. బబ్లీకి భోజనం తినిపించి రూమ్లో నిద్రపుచ్చే సమయానికి కొడుకు రవి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. శ్యామలాదేవి గారు కొడుకు కూడా భోజనం వడ్డించి పాలు కూడా కాసి తీసుకెళ్ళిచ్చారు. పార్టీలో అలసిపోయిన కారణంగా రమ్య తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. రోజంతా శ్యామలాదేవి గారు పనిచేస్తూనే ఉన్నారు. రమ్య మాత్రం పార్టీని ఎంజాయ్ చేస్తూనే ఉంది. అయినా సరే రమ్య అలసిపోయాను అని చెప్పి తన గదిలోనే పడుకొని భోజనం కూడా తన గదిలోకే తెప్పించుకుని తింది. ఇదంతా శ్యామలాదేవి గారికి అలవాటైపోయిన విషయమే. తరచుగా రమ్య ఇంట్లో పార్టీ నిర్వహించేది. అత్తగారితోనే పనులన్నీ పూర్తి చేయించి తను మాత్రం పార్టీని ఎంజాయ్ చేసేది. పార్టీ అయిపోయాక కూడా అలసిపోయాను అంటూ మంచం మీద పడుకొని అత్తగారితో ఇంకా సేవలు చేయించుకునేది. శ్యామలాదేవి గారే ఇంటి పనులన్నీ చేస్తూ కొడుకుని మనవణ్ణి కూడా చూసుకునేవారు. కానీ పాపం శ్యామలాదేవి గారి వయసు కారణంగా ఆవిడ తరచుగా అలసిపోతూ ఉండేవారు. ఆవిడికి పని ఒత్తిడి వల్ల అలసటగా ఉండేది. రెస్ట్ తీసుకోవాలని అనిపించినప్పుడల్లా ఏదో ఒక పని చెబుతూ ఆవిడ్ని విశ్రాంతి తీసుకొనిచ్చేది కాదు రమ్య. చెప్పిన పని వెంటనే చేయకపోతే ఇంట్లో పెద్ద గొడవ చేసేసేది. ఈ ఇంట్లో మీరు ఉండాలన్నా, 3 పూట్ల తినాలన్నా ఇంటి పనులన్నీ మీరే చేయాలి. ఫ్రీగా కూర్చోబెట్టి మీకు తిండి పెట్టడం మా వల్ల కాదు అంటూ రమ్య కరాఖండిగా చెప్పేసేది. దాంతో నిస్సహాయంగా శ్యామలాదేవి గారు తన ముసలి ఎముకల్లో ఓపిక లేకపోయినా సరే ఇంటి పనులన్నీ బలవంతంగా చేయాల్సి వచ్చేది. శ్యామలాదేవి గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు దీపక్, చిన్న కొడుకు రవి. శ్యామలాదేవి గారి భర్త చంద్రశేఖర్ గారు చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్లోనే చంద్రశేఖర్ గారికి ఒక షాపు, ఇంకా పెద్ద ఇల్లు ఉండేది. చంద్రశేఖర్ గారు గుండెపోటుతో మరణించారు. భర్త ఆకస్మిక మరణంతో శ్యామలాదేవి గారు చాలా కృంగిపోయారు. భర్త లేకుండా ఆవిడ జీవితం అసంపూర్ణంగా మారిపోయింది. 2 కొడుకుల భారం ఆవిడ భుజాల మీద పడిపోయింది. భర్త చనిపోయాక ఆ షాప్ని అమ్మేసి 2 కొడుకుల చదువుల కోసం ఫీజులు కట్టింది. వాళ్ళకి మంచి చదువులు చెప్పించింది. దానివల్ల పెద్ద కొడుకు దీపక్కి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. చిన్న కొడుకు రవికి ఇక్కడే హైదరాబాద్లోనే ఒక MNC కంపెనీలో ఉద్యోగం దొరికింది. అన్నదమ్ములిద్దరూ తమకు నచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. దీపక్ భార్య అఖిల మంచి స్వభావం కలిగిన అమ్మాయి.
అత్తగారిని చాలా గౌరవించేది. కానీ రవి భార్య రమ్యకి మాత్రం అత్తగారంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. రమ్య చాలా అహంకారం ఉన్న అమ్మాయి. కానీ అఖిలకి మాత్రం అత్తగారంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొద్ది రోజులకే దీపక్కి అమెరికాలో ఉద్యోగం దొరికింది. అప్పుడు అఖిల, నేను అత్తయ్య గారి దగ్గరే ఉండాలనుకుంటున్నానండి, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి నాకు వీసా పంపించే వరకు నేను అత్తయ్య గారితోనే కలిసి ఉంటాను అని చెప్పింది. దీపక్ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అఖిల చాలా రోజులు అత్తగారితో పాటే కలిసి ఉంది. శ్యామలాదేవి గారు అఖిల ఇద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. అఖిల తన అత్తగారిని చాలా గౌరవించేది. అఖిలకి చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం వల్ల అత్తగారిని తన తల్లిలాగానే భావించడం మొదలుపెట్టింది. అందుకే ఆవిడ దగ్గరే ఉంటూ తల్లి లేని లోటు తీర్చుకోవాలి అని అనుకుంది. అఖిలది చాలా మంచి మనసు. ఎవరైనా పేదవాళ్ళు, వృద్ధులో, నిరుపేదలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే ఆమె వాళ్ళకి సహాయం చేయడానికి అస్సలు వెనకాడేది కాదు. అత్త కోడళ్ళిద్దరూ కూడా తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. దీపక్ రోజు ఫోన్ చేసి తల్లి, భార్య యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత రవి తను ప్రేమించిన రమ్యని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో కొత్త కోడలుగా అడుగుపెట్టిన రమ్యకి అత్తగారికి తన తోటి కోడలికి మధ్యలో ఉన్న ప్రేమను చూసి కడుపు మంటగా ఉండేది. శ్యామలాదేవి గారు ఇద్దరు కోడళ్ళని చాలా ప్రేమించేవారు. కానీ రమ్య మాత్రం ఆ విషయం అర్థం చేసుకోకుండా అత్తగారి మీద, తోడి కోడలి మీద నిష్కారణంగా ద్వేషం పెంచుకోవడం మొదలుపెట్టింది. అదే సమయంలో దీపక్ విదేశాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానని, తనకి చాలా ఇబ్బంది అవుతుందని అఖిలని, తన తల్లి శ్యామలాదేవి గారిని అమెరికా తీసుకెళ్లాలి అని అనుకున్నాడు. కానీ శ్యామలాదేవి గారు అమెరికా వెళ్ళడానికి నిరాకరించారు. నేను అక్కడికి వచ్చి మాత్రం ఏం చేస్తాను బాబు, ఇక్కడ వాతావరణం నాకు బాగా అలవాటైపోయింది. ఇక్కడ నన్ను చూసుకోవడానికి రవి ఇంకా తన భార్య రమ్య కూడా ఉన్నారు కదా అని చెప్పారు. దీపక్ తన తల్లిని చాలా బ్రతిమాలాడు. కానీ శ్యామలాదేవి గారు మొండిగా తను అమెరికా రాలేనని, అఖిలని మాత్రమే తీసుకెళ్లమని తన కొడుకుతో చెప్పారు. అఖిల అలా అమెరికా వెళ్ళిపోయింది. అఖిల అమెరికా వెళ్ళిపోవడంతో రమ్య చాలా సంతోషించింది. అప్పటి నుంచి రమ్య తన నిజస్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది. శ్యామలాదేవి గారిని హింసించడం మొదలుపెట్టింది. ఒకరోజు శ్యామలాదేవి గారు రమ్యకి ఎదురు తిరగడంతో రమ్య ఇంట్లో పెద్ద గొడవే సృష్టించింది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఇంటి ముందు గుమిగూడారు. రమ్య ఏడుస్తూ అత్తగారు తనని రాచి రంపాన పెడుతున్నారని రవిని కూడా నమ్మించడం మొదలుపెట్టింది. అప్పుడు శ్యామలాదేవి గారు ఇంట్లో గొడవలు జరగడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత రమ్యని ఏమీ అనలేదు. ఈ ఆలోచనలతోనే శ్యామలాదేవి గారు రాత్రి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియదు. సమయం ఉదయం 7 గంటలయ్యింది. బబ్లు స్కూల్కి టైం అయిపోతుంది. టైం చూసి కంగారుగా లేచి రమ్య బబ్లుని బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానం చేపించి రెడీ చేయించడం మొదలుపెట్టింది. బాత్రూంలో నుంచి శ్యామలాదేవి గారిని, అత్తయ్య గారు బబ్లుకి టైం అయిపోతుంది, టిఫిన్ గదిలోకి తీసుకొచ్చేసేయండి అంటూ అరిచింది. కానీ 2 సార్లు అరిచినప్పటికీ శ్యామలాదేవి గారి నుంచి ఎలాంటి రెస్పాన్సు రాలేదు. రమ్య మళ్ళీ మళ్ళీ అత్తగారిని పిలిచింది. అప్పటికీ ఎలాంటి శబ్దము గదిలో నుంచి రాకపోవడంతో రమ్య కోపంగా కిచెన్లోకి వెళ్లి చూసింది. కిచెన్లో ఎవ్వరూ కనిపించలేదు. శ్యామలాదేవి గారు కిచెన్లో కనిపించకపోవడంతో రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏమైంది ఈవిడికి? ఎంత పొద్దెక్కినా కూడా వంటగదిలోకి రాకుండా ఏం చేస్తుంది అనుకుంటూ గబగబా శ్యామలాదేవి గారి గదిలోకి వెళ్లి చూసింది రమ్య. ఆవిడ నిద్రపోవడం చూసి రమ్యకి చాలా కోపం వచ్చింది. ఈ వృద్ధురాలు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతుంది, నేనేమో ఇందాకటి నుంచి పిచ్చిదానిలా అరుస్తున్నాను అనుకుంటూ అత్తగారిని గబగబా నిద్రలేపింది. కోడలి అరుపులకి శ్యామలాదేవి గారు ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. రమ్య, నేను చాలా అలసిపోయానమ్మా, నేను కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను, నాకు అస్సలు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పగానే రమ్య కోపంగా, బబ్లు స్కూల్కి లేట్ అయిపోతుంది, ఇంకా మీరు టిఫిన్ కూడా సిద్ధం చేయలేదు, కనీసం వంటగదిలో పాలు కూడా లేవు, మీరు పాలు కూడా తీసుకురాలేదా? పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయడం కూడా చేయలేకపోతున్నారా మీరు? తెల్లవారుజామునే లేచి పాల బూతులో పాలు తీసుకురావాలని కూడా మీకు తెలియడం లేదా? హాయిగా ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోతున్నారు అంటూ అరిచింది రమ్య. ఈ రోజుకి రవిని కారులో వెళ్లి పాలు తీసుకురమ్మని చెప్పమ్మా, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని శ్యామలాదేవి గారు అనగానే
మీ ఆరోగ్యం ఎలా ఉన్నా నాకు పట్టింపు లేదు. నాకింకా వేరే వేరే విషయాలు చెప్పడానికి ప్రయత్నించకండి. 15 నిమిషాల్లో టిఫిన్ రెడీగా ఉండాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి రమ్య అత్తగారి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. శ్యామలాదేవి గారు మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నించారు, కానీ ఆవిడ నీరసంతో లెగవలేకపోయింది. శక్తినంతా కూడ తీసుకొని ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని మంచం దిగి గదిలో నుంచి బయటకొచ్చింది ఆవిడ. వెంటనే ఆవిడ తన కొడుకు రవిని పిలుస్తూ, బాబు రవి, ఈ రోజు నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు, కాస్త పాల బూత్కెళ్ళి పాలు తీసుకురా బాబు, నేనంత దూరం నడవలేను అనగానే రవి, అమ్మా, ఈ రోజు నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆల్రెడీ లేట్ అయిపోతుంది, నేను ఇంకా లేటుగా వెళితే ఈ రోజు నా జీతం కట్ చేస్తారు, నువ్వే కాస్త మెల్లగా వెళ్ళి పాలు తెచ్చుకో అని చెప్పగానే రమ్య అత్తగారికి పాల గిన్నె ఇంకా డబ్బులు ఇచ్చింది. శ్యామలాదేవి గారు పాల గిన్నె డబ్బులు తీసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆవిడ ఇంటి నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆవిడికి తల తిరగడం ప్రారంభించింది. పెద్ద శబ్దంతో రోడ్డు మీద పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద పడుకునుంది. నేను ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాను కాబోలు అని ఆవిడ అనుకుంది. కానీ ఆవిడ జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు అది తన ఇల్లు కాదు, అది ఆవిడ మంచం కూడా కాదు. ఆ విషయం ఆవిడకి అర్థమై అటు ఇటు అయోమయంగా చూస్తూ ఉన్నప్పుడు, అమ్మా, ఇప్పుడు మీకెలా ఉంది అని ఒక గొంతు వినిపించింది. వెంటనే శ్యామలాదేవి గారు ఆ అమ్మాయి వైపు తిరిగి చూశారు. అమ్మా, నువ్వెవరు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడగగానే ఆ అమ్మాయి, అమ్మా, నా పేరు సరిత, నువ్వు తల తిరిగి రోడ్డు మీద పడిపోయావు, నేను కూడా అప్పుడే అట్నుంచి వెళుతున్నాను, అక్కడ నువ్వు స్పృహ తప్పి పడిపోవడంతో కంగారు పడి నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పగానే శ్యామలాదేవి గారు, నేను పాలు తెచ్చుకోవడానికి పాల బూత్కు వెళ్తున్నాను, నా పాల గిన్నె ఇంకా డబ్బులు ఎక్కడున్నాయి, నా చేతిలో 500 రూపాయలు ఇంకా పాల గిన్నె ఉండాలి అని చెప్పగానే సరిత, అమ్మా, మీ దగ్గర డబ్బులు ఏమీ లేవు, పాల గిన్నె కూడా లేదు, నేను చూసినప్పుడు మీరు పడిపోయి ఉన్నారంతే అని చెప్పగానే నా గిన్నె డబ్బులు ఏమైపోయాయి అని ఆలోచిస్తూ శ్యామలాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెంటనే సరిత, అమ్మా, నేను మిమ్మల్ని చూసేసరికే బహుశా ఎవరైనా మీ గిన్నె ఇంకా ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి ఉండుండొచ్చు అని చెప్పగానే శ్యామలాదేవి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మ సరిత, నువ్వు నన్ను మా ఇంటి దగ్గర దింపుతావా, నువ్వు నా మీద చూపించిన దయకి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పగానే సరిత, అమ్మా, ఇందులో దయ్యేముంది, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు, ముందుగా మీరు ఏదైనా తిని తాగండి, మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఆ తర్వాత నేను మిమ్మల్ని మీ ఇంటికి తీసుకొని వెళతాను అని చెప్పగానే శ్యామలాదేవి గారు, నాకేమీ వద్దమ్మా, నేను ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి సరిత శ్యామలాదేవి గారికి ఒక ఆటో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయే ఏర్పాటు చేసింది. మరోవైపు శ్యామలాదేవి గారు ఇంటికి వెళ్లే లోపే రమ్య ఇంట్లో పెద్ద రచ్చ సృష్టించేసింది. ఈ ముసలావిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, పాల కోసం వెళ్లి గంటలు గంటలు గడిచిపోతున్నాయి, ఇంతవరకు రాలేదు అని అరుస్తూ ఉంది. అంతలోనే శ్యామలాదేవి గారు తలుపు తెరిచి భయం భయంగా లోపలికొచ్చారు. పాలు లేకుండా ఖాళీగా ఉన్న అత్తగారి చేతులు చూడగానే రమ్య కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. పాల గిన్నె డబ్బులు ఎక్కడున్నాయి అని అడగగానే శ్యామలాదేవి గారు మౌనంగా నిలబడున్నారు. రవి కూడా దగ్గరకు వెళ్లి మళ్ళీ అడిగాడు, అమ్మా, పాలెక్కడా, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా అని అడగగానే శ్యామలాదేవి గారు, రోడ్డు మీద నేను పాల కోసం వెళుతూ ఉన్నప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను, కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరింట్లోనో ఉన్నాను, అయితే ఆ గిన్నె డబ్బులు ఎవరెత్తుకెళ్ళిపోయారో తెలీదు అని చెప్పగానే రమ్య అత్తగారిని పక్కకు నెడుతూ, గిన్నె డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతే మీరు కూడా వాళ్లతో పాటే వెళ్ళిపోవాల్సింది కదా, మీరు మాత్రం తిరిగి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు చెప్పేదంతా అబద్ధం, ఆ డబ్బులన్నీ మీరు మీ ఇష్టానికి ఖర్చు పెట్టేసుకుని ఉండుంటారు, లేదంటే మీరు ఆ డబ్బులు దాచిపెట్టేసుకుని ఉండుంటారు, ఇప్పుడు ఒక కథను సృష్టించి నాటకాలు ఆడాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎవ్వరూ తీసుకెళ్లలేదు, మీరెక్కడా పడిపోలేదు, ఆ విషయం నాకు బాగా తెలుసు, ఎందుకని మీరు అబద్ధాలు చెప్తున్నారు. సరే, అయితే మీరు చెప్పింది నిజమే అనుకుందాం, అయితే మీరు ఇప్పుడే బయటకు రండి, మిమ్మల్ని ఎవరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారో వాళ్ళ దగ్గరకు వెళదాం పదండి
అంటూ రమ్య శ్యామలాదేవి గారిని బయటకు నెట్టింది. రమ్య, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ రవి అన్నాడు. మీరు మౌనంగా ఉండండి, నేను చేసే పనులు నన్ను చేయనివ్వండి, ఎలాగైనా సరే ఈవిడ దగ్గర నుంచి ఆ డబ్బులు నేను వసూలు చేస్తాను అంది రమ్య. ఆ మాటలు విని రవి మౌనంగా ఉండిపోయాడు. వెంటనే బబ్లు దగ్గరకొచ్చి, అమ్మా, నువ్వు నానమ్మని ఎందుకు ఇంట్లో నుంచి నెట్టేస్తున్నావు? నానమ్మ చేసిన తప్పేంటి అంటూ దగ్గరకొచ్చాడు. వెంటనే రమ్య బబ్లుతో, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు, లేదంటే నీకు దెబ్బలు పడతాయి అని చెప్పి రమ్య శ్యామలాదేవి గారిని ఇంటి నుంచి బయటకు తోసేసి, మీరు దాచిపెట్టిన ఆ డబ్బు తీసుకొస్తేనే ఇంట్లోకి రండి, లేదంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి తలుపులు మూసేసింది రమ్య. శ్యామలాదేవి గారు తలుపులు కొడుతూనే ఉన్నారు, కానీ రమ్య తలుపులు తీయడం లేదు. ఈ రోజు శ్యామలాదేవి గారి ఆరోగ్యం కూడా అసలే బాగోలేదు. పైగా ఆవిడ్ని కోడలు ఇంటి నుంచి కూడా గెంటేసింది. ఆవిడ బయట కూర్చుని కోడలు తలుపు తెరుస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరూ తలుపు తెరవలేదు. రవి ఇంకా బబ్లు రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళడానికి, స్కూల్కు వెళ్ళడానికి బయటకు వచ్చినప్పుడు శ్యామలాదేవి గారు రవిని చాలా వేడుకున్నారు. రవి తన ఆఫీస్కి ఆలస్యం అవుతుందని, బబ్లు స్కూల్ బస్ వచ్చేస్తోందని బబ్లుని స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్లాడు. బబ్లు కూడా, నాన్న, దయచేసి నాన్నమ్మని లోపలికి పంపించు అని చెప్పాడు. వెంటనే రవి, ఇప్పుడు ఈ మాటలన్నీ మీ అమ్మ వింటే నీ వీపు చీరేస్తుంది, నువ్వు మౌనంగా వెళ్ళి స్కూల్ బస్ ఎక్కి కూర్చో అని చెప్పి బబ్లుని స్కూల్ బస్ ఎక్కించేసి రవి మౌనంగా శ్యామలాదేవి గారి మాటలేవి పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్యామలాదేవి గారు చాలాసేపు తలుపు కొడుతూనే ఉన్నారు, కానీ రమ్య చెలించలేదు. అలసిపోయి ఓడిపోయిన శ్యామలాదేవి గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆకలితో దాహంతో ఉన్న వృద్ధ వితంతు ఆవిడ మాత్రం ఏం చేయగలుగుతుంది? ఎక్కడికి వెళ్ళగలుగుతుంది? చేతిలో చిల్లి గవ్వలేదు, శరీరంలో ఓపిక లేదు. శ్యామలాదేవి గారి పరిస్థితి అస్సలు బాగోలేదు. పైగా ఆకలితో నీరసంగా ఉంది. ఆవిడ ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. శ్యామలాదేవి గారు వెళ్ళి ఓ చెట్టు కింద నీరసంగా కూర్చున్నారు. ఆవిడికి కళ్ళు తిరగడం ప్రారంభించింది. ఆవిడికి తల తిరిగి కళ్ళు తిరిగినట్టయి ఆవిడ అక్కడే పడిపోయింది. దగ్గరలోనే ఉన్న ఎన్జిఓకి సంబంధించిన వాహనం ఒకటి అక్కడక్కడే తరచుగా తిరుగుతూ ఉంటుంది. వృద్ధులు, నిరుపేదలు, అనాథ పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని బాగా చూసుకునే ఆశ్రమాలకు తీసుకుని వెళుతుంది. అదే ఎన్జిఓ వాహనం అటువైపుగా వెళుతూ ఉన్నప్పుడు వారి బృందం శ్యామలాదేవి గారిని అలాంటి నిస్సహాయ స్థితిలో ఉండడం చూశారు. ఆవిడ్ని వెంటనే ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ఆవిడకు చికిత్స చేసి సేవలు అందించారు. వాళ్ళు చేసిన సేవల కారణంగానే 2-3 రోజుల్లోనే శ్యామలాదేవి గారి ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఆవిడకి ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది, కానీ ఛాతిలో నొప్పి మాత్రం తగ్గడం లేదు. ఆ విధంగా ఆకలితో, దాహంతో, అనారోగ్యంతో అలమటిస్తున్న ఆవిడని కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. ఆ క్షణాన్ని ఆవిడ మర్చిపోలేకపోతుంది. ఆ ఆలోచనలతోనే ఆవిడకి నిరంతరం ఛాతి నొప్పిగా ఉంటుంది. ఆవిడ అవమానంతో ఇంటి నుంచి గెంటేయబడ్డానని తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతుంది. ఆ అవమానాన్ని మరణం వరకు మర్చిపోలేను అని ఆవిడ అనుకోవడం మొదలుపెట్టింది. కొడుకు, కోడలు నా విషయంలో చేసిన దానికి నేను ఖచ్చితంగా బదులు తీర్చుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం చెల్లించాలి అని అనుకుంటుంది. అదే సమయంలో అమెరికాలో ఉన్న అఖిల ఈ ఎన్జిఓకి సంబంధించిన బ్లాగ్ని చూసింది. అఖిలకి నిరుపేదలకి సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఈ ఎన్జిఓకి సంబంధించిన బ్లాగ్లన్నీ చదవడానికి ఇష్టపడేది. అంతేకాకుండా అఖిల ఇంకా దీపక్లు ఈ ఎన్జిఓకి ఆర్థిక సహాయం కూడా చేసేవారు. శ్యామలాదేవి గారిని ఆ బ్లాగ్లో చూసినప్పుడు మొదట్లో తన అత్తగారిలా ఉన్నారే అనుకుంది అఖిల. ఆ తర్వాత ఆవిడ పేరు, వివరాలు అక్కడ రాసి ఉండడం చూసి అఖిల కాళ్ళ కింద నేల జారిపోయింది. అత్తగారు నా పరిస్థితుల్లో చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. ఆ రోజు సెలవు రోజు కావడంతో దీపక్ ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే అఖిల దీపక్కి ఆ బ్లాగ్ని చూయించింది. వెంటనే అది చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. అమ్మ ఆశ్రమంలో ఏం చేస్తుంది? అసలు అమ్మకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మ ఖర్చుల కోసం మనం తమ్ముడికి నెల నెల డబ్బులు పంపిస్తూనే ఉన్నాం కదా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తలపట్టుకుని కూర్చున్నాడు దీపక్. 2 కొడుకులు కోడళ్ళు ఉన్నప్పటికీ మా అమ్మ ఎంత దీనస్థితిలో ఉంది? అమ్మ ఆశ్రమంలో ఎందుకుంటుంది? అఖిల, నువ్వు వెంటనే మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకో, మనం వెంటనే బయలుదేరి అక్కడికి వెళదాం. నేను ఆఫీస్లో వెంటనే సెలవులు తీసుకుంటాను
అమ్మ కంటే నా ఆఫీస్ వర్క్, ఈ ఉద్యోగమే నాకు ముఖ్యం కాదు. మనం వీలైనంత త్వరగా ఇండియాకు బయలుదేరాలి. నేను ఇప్పుడే టికెట్లు బుక్ చేస్తున్నాను. మా అమ్మ కంటే నాకు ఆఫీసు, ఉద్యోగమే ముఖ్యం కాదు అని చెప్పి వెంటనే 2 రోజుల తర్వాత ఫ్లైట్కి టికెట్లు బుక్ చేసుకున్నాడు దీపక్. అఖిల కూడా వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ తర్వాత రోజే ఫ్లైట్లో ఇండియాకి చేరుకొని ఆశ్రమంలో ఉన్న తన తల్లి దగ్గరికి చేరుకున్నారు. అకస్మాత్తుగా దీపక్ని ఇంకా అఖిలని చూసిన శ్యామలాదేవి గారు తన కళ్ళని తానే నమ్మలేకపోయారు. నేనే పొరపాటు పడుతున్నట్టున్నాను. అమెరికాలో ఉన్న నా పెద్ద కొడుకు ఇప్పుడు నా కళ్ళ ముందుకు ఎందుకు వస్తాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే దీపక్ ఇంకా అఖిల వచ్చి పరిగెత్తుకుంటూ శ్యామలాదేవి గారిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే శ్యామలాదేవి గారు, మీరిద్దరూ అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? నేను అసలు ఇక్కడున్నానని మీకు ఎలా తెలిసింది అంటూ శ్యామలాదేవి గారు అడుగుతూ ఉండగానే దీపక్, అమ్మా ఈ ప్రశ్నలన్నీ తర్వాత, మనం ముందు ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. శ్యామలాదేవి గారు, లేదు బాబు, నేను ఆ ఇంటికి రాను. నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళలేను. నాకు చాలా పెద్ద అవమానం జరిగింది అన్నారు. వెంటనే దీపక్, అమ్మా ఆ ఇంటికి వెళ్ళకపోతే నేను నిన్ను వేరే ఇంటికి తీసుకెళ్తాను. నేను రాగానే అన్ని ఏర్పాట్లు చేశాను. నీకోసం ఒక ఫ్లాట్ తీసుకున్నాను అని చెప్పి శ్యామలాదేవి గారిని తీసుకొని దీపక్ తను కొత్తగా తీసుకున్న ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడ అందరూ ఫ్రెష్ అయ్యి భోజనం చేసిన తర్వాత దీపక్ తన తల్లిని అడిగాడు, అమ్మా ఏం జరిగింది అసలు? ఆ ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఈ ఆశ్రమానికి ఎలా వచ్చావు అని అడగగానే శ్యామలాదేవి గారు జరిగిన విషయం అంతా కొడుకుకి చెప్పారు. ఆ విషయాలన్నీ విన్న దీపక్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. దీపక్ కోపంతో లేచి నిలబడగానే శ్యామలాదేవి గారు తన చెయ్యి పట్టుకుని ఆపి తన దగ్గరే కూర్చోబెట్టుకొని, బాబు ఈ సమస్య మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య కాదు. ఇది ఒక అత్తగారికి కోడలికి మధ్య వచ్చిన సమస్య. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను. నాకు వదిలేయండి. నా కొడుకు కోడలు నా ఇంటి నుంచి నన్ను బయటకు పంపించేశారు. ఈ విషయం నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది. నా కొడుకు కోడలు నన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు, నన్ను ఆశ్రమంలో జీవించే జీవితం నా తలరాతలో రాసినప్పుడు వాళ్ళిద్దరికీ ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ వ్యక్తులిద్దరూ నా కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పేలా నేను చేస్తాను. ఎన్నో రోజులు నా కోడలు చేసిన ఆకృత్యాలన్నీ నేను మౌనంగా సహించాను. ఆ ఇంట్లో 24 గంటలు పని చేస్తూనే ఉండేదాన్ని నేను. కానీ కనీసం ఎప్పుడూ కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. అందుకే నా విషయంలో ఇంత దారుణమైన సంఘటన జరిగింది. అందుకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేసి తీరతాను. వాళ్ళు నేను వేసే శిక్షని అనుభవించి తీరాలి అని చెప్పగానే దీపక్ శ్యామలాదేవి గారి చెయ్యి పట్టుకొని, నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా, మనం వెంటనే పోలీసుల దగ్గరికి వెళదాం. వాళ్ళకి సరైన శిక్ష పడేలా చెయ్యాలి అని అన్నాడు. వెంటనే శ్యామలాదేవి గారు, లేదు బాబు, నేను పోలీసుల్ని ఆశ్రయించాలి అని అనుకోవడం లేదు. నన్ను వాళ్ళు ఏ విధంగా అయితే దెబ్బ కొట్టారో అలాంటి దెబ్బనే నేను వాళ్ళ జీవితాల మీద కొడతాను. నా మనసు ఏ విధంగా అయితే గాయపరిచారో వాళ్ళు, అలాంటి గాయాన్నే వాళ్ళు అనుభవించేలా చేస్తాను. అప్పుడే నాకు శాంతి కలుగుతుంది. నా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అప్పుడే నేను ప్రశాంతంగా చచ్చిపోతాను అని శ్యామలాదేవి గారు అనగానే, కానీ అమ్మా నువ్వు ఇదంతా ఎలా చేస్తావు అని అడిగాడు దీపక్. వెంటనే శ్యామలాదేవి గారు, ఈ ముసలి తల్లి ఏం చేయగలదో నువ్వు చూస్తూ ఉండు అన్నారు. వెంటనే అఖిల ఇంకా దీపక్, అమ్మా నువ్వు ఏం చెయ్యాలనుకున్నా సరే మేము నీకు అండగా ఉంటాము అని చెప్పారు. శ్యామలాదేవి గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రోజే బబ్లు స్కూల్ బ్రేక్ సమయంలో శ్యామలాదేవి గారు బబ్లు స్కూల్కి చేరుకొని బబ్లుని కలిశారు. నానమ్మను చూసిన బబ్లు చాలా సంతోషించాడు. సాయంత్రం స్కూల్ వదిలాక శ్యామలాదేవి గారు తనతో పాటు బబ్లుని పెద్ద కొడుకు కోడలుంటున్న ఫ్లాట్కి తీసుకొచ్చారు. సాయంత్రం అయినా సరే బబ్లు ఇంకా ఇంటికి రాకపోవడంతో రమ్యలో టెన్షన్ మొదలయ్యింది. ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు. ట్రాఫిక్ జామ్లో బస్సు ఇరుక్కుపోయి ఉంటుంది. అందుకే లేట్ అయి ఉంటుంది అని భావించింది రమ్య. గంట గడిచిపోయింది. మెల్లగా రమ్యలో టెన్షన్ పెరిగిపోతూ వచ్చింది. 2 గంటలు గడిచింది. ఇక రమ్య స్కూల్కి ఫోన్ చేయగానే చాలాసేపటి క్రితమే తను వెళ్ళిపోయాడు అని స్కూల్ వాళ్ళు రమ్యతో చెప్పారు. ఆ మాటలు విని రమ్య స్పృహ కోల్పోయింది. రమ్యకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. రమ్య సోఫాలో కూలబడిపోయింది. వెంటనే రవికి ఫోన్ చేసింది. అప్పటికే స్కూల్ వదిలి చాలాసేపు అయిపోయింది. రోజు 3 గంటలకల్లా ఇంటికొచ్చే బబ్లు ఇంకా ఇంటికి రాలేదు.
అని చెప్పి తన భార్య చెప్పగానే రవి కూడా చాలా కంగారు పడ్డాడు, భయపడిపోయాడు. వెంటనే రవి ఆఫీస్ నుంచి బయలుదేరి మొదటిగా స్కూల్కి చేరుకున్నాడు. స్కూల్ మూసేసి తాళాలు కూడా వేసేసుంది. అసలు బబ్లు ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాక రవికి కూడా తల పగిలిపోతుంది. మనసులో చెడ్డ చెడ్డ ఆలోచనలు రావడం మొదలయ్యాయి. రవి బబ్లు స్నేహితులు అందరి ఇళ్లకి ఫోన్లు చేసి అడిగాడు. ఫోన్లు కలవని వాళ్ళ ఇళ్లకి స్వయంగా వెళ్ళొచ్చాడు. తిరిగి తిరిగి అలసిపోయి ఒంటరిగా ఇంటికొచ్చిన రవిని చూడగానే, రమ్య, మీరు మన బబ్లుని తీసుకురాలేదా? నాకు మన బబ్లు కావాలి అని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. రవి, రమ్య ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ బబ్లు మిస్సింగ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఏదైనా తెలిస్తే వెంటనే తెలియపరుస్తామని పోలీసులు చెప్పారు. రవి ఇంకా రమ్య ఇంటికి తిరిగొచ్చారు. రమ్యకు పిచ్చెక్కిపోతుంది. నా బిడ్డ ఎక్కడున్నాడో తెలియదు, అతను ఏ స్థితిలో ఉండుంటాడో కూడా తెలియడం లేదు. తనకి ఆకలిగా ఉండుంటుంది. తను ఆకలితో దాహంతో ఎలా ఉన్నాడో ఏంటో అని ఏడుస్తూ, రమ్య, నా బిడ్డ దొరకకపోతే నేను కూడా నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. నా బిడ్డను నాకు తిరిగి తీసుకురండి, తీసుకొచ్చి ఇవ్వండి అంటూ రవిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. రవి కూడా తన బిడ్డ కోసం ఏడవడం మొదలుపెట్టాడు. ఇదంతా మనం చేసిన పాపాలకి మనం పొందుతున్న శిక్ష. నేను చాలా పాపాత్మురాల్ని. నేను చాలా పాపాలు చేశాను. దేవత లాంటి అత్తగారిని చాలా హింసించాను. నా వల్ల ఆవిడకు చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు దేవుడు నన్ను అదే శిక్షకి గురి చేస్తున్నాడు. నా బిడ్డ కోసం నా హృదయం పగిలిపోతుంది. కానీ నేను అత్తయ్య గారిని చాలా హింసలకి గురి చేసి సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాను. కన్న కొడుకుకి దూరం చేసేశాను. నేను మీ అమ్మగారికి కల్పించిన ఆ కడుపు కోతనే ఆ భగవంతుడు నాకు కూడా కల్పించాడు అంటూ నిస్సహాయంగా ఏడుస్తుంది రమ్య. ఏడుస్తూనే తను చేసిన నేరాల్ని పాపాల్ని అన్నింటినీ అంగీకరించడం మొదలుపెట్టింది. వెంటనే రవి కూడా, నేను కూడా ఈ పాపాల్లో భాగస్వామినే. నువ్వు బయట నుంచి వచ్చిన అమ్మాయివి, కానీ నేను మా అమ్మకి సొంత కొడుకుని. కానీ నా తల్లి బాధని అర్థం చేసుకోలేకపోయాను. తన హృదయాన్ని గాయపరిచాను. మా అమ్మ ఆ రోజు గుమ్మం బయట నిలబడి నన్ను ఎంతగానో ప్రాధేయపడింది. కానీ ఆవిడ విషయంలో నా మనసు కరగలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలియదు. తను బ్రతికే ఉందో లేదంటే చనిపోయిందో కూడా తెలియదు అంటూ రవి తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. రమ్య కూడా ఏడుస్తూనే ఉంది. ఇద్దరూ తాము చేసిన పాపాలకి సిగ్గుపడుతూ భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటున్నారు. తల్లిదండ్రులకి బిడ్డ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ రోజు రవి ఇంకా రమ్య అనుభవిస్తున్నారు. వెంటనే రవి, ఇప్పుడు మనం మా అమ్మ ఎక్కడుందో మన కొడుకు ఎక్కడున్నాడో వెతికి ఇద్దరిని పట్టుకురావాలి అని చెబుతూ రమ్య కన్నీళ్లు తుడిచి, రమ్య, నేను ఎలాగైనా సరే మా అమ్మని వెతికి పట్టుకొని తన కాళ్ల మీద పడి క్షమించమని వేడుకొని మా అమ్మని ఇంటికి తిరిగి తీసుకొచ్చేస్తాను అని చెప్పగానే, రమ్య, నేను కూడా మీతో పాటే వస్తానండి. ఇద్దరం కలిసే అత్తయ్య గారిని ఇంకా బబ్లుని వెతుకుదాం అనుకుంటూ ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగానే బబ్లు ఎదురుగా పరిగెత్తుకుంటూ రావడం చూశారు. తల్లిదండ్రులిద్దరూ బబ్లుని చూడగానే కౌగిలించుకుని ఒళ్ళోకి తీసుకుని ఏడవడం మొదలుపెట్టారు. బాబు బబ్లు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మేము నీకోసం ఎంత ఆందోళన చెందుతున్నామో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు అంటూ బబ్లు మీద ప్రశ్నల వర్షం కురిపించారు. బబ్లుని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే బబ్లు ఏమాత్రం సమాధానం చెప్పలేదు. ఏవేవో సాకులు చెప్పి అక్కడ ఇక్కడ ఆడుకుంటున్నానని చెప్పి తన నానమ్మ తనని తీసుకెళ్ళింది అన్న విషయాన్ని దాచిపెట్టేశాడు బబ్లు. రమ్య, రవి ఇద్దరూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. బబ్లుకు భోజనం తినిపించడానికి రమ్య ప్రయత్నించినప్పుడు నా కడుపు నిండుగా ఉందని బబ్లు భోజనం చేయలేదు. ఆ తరువాత రమ్య, రవి బబ్లుని తీసుకొని తన తల్లిని వెతకడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రోడ్డు మీద శ్యామలాదేవి గారి గురించి వాళ్ళని వీళ్ళని అడిగినప్పుడు ఆ రోజు ఆవిడ్ని కొడుకు కోడలు ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు ఎన్జిఓ వాళ్ళు ఆశ్రమానికి తీసుకెళ్లారని తెలిసింది. ఎన్జిఓలో తన తల్లి గురించి విచారించినప్పుడు ఆవిడ కొడుకు కోడలు వచ్చి ఆవిడని ఆశ్రమం నుంచి తీసుకెళ్లిపోయారని తెలిసింది. ఆ విషయం తెలియగానే రవి ఇంకా రమ్య ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. వాళ్ళ అడ్రస్ ఏమైనా ఉందా అని ఆశ్రమం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ ఫ్లాట్ అడ్రస్ గురించి చెప్పారు. ఎన్జిఓ వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్ళినప్పుడు అక్కడ శ్యామలాదేవి గారు, దీపక్ ఇంకా అఖిల ఆ ఫ్లాట్ లో ఉన్నారు. తల్లిని చూడగానే రవి ఇంకా రమ్య శ్యామలాదేవి గారి పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టారు.
శ్యామలాదేవి గారు కొడుకుని కోడల్ని ఇద్దరిని పైకి లేపి, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల గురించి చెడుగా అనుకోరు, వాళ్ళకి చెడు జరగాలని కోరుకోరు, ఎప్పుడూ పిల్లల పురోగతినే కోరుకుంటారు. కానీ నేటి కాలం పిల్లలు తల్లిదండ్రుల్ని భారంగా భావించి ఎందుకు వాళ్ళ నుంచి తల్లిదండ్రుల్ని దూరంగా నెట్టేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్లా తయారవుతారు. తల్లిదండ్రులు తిండికి సంబంధించిన ఆకలితో కాదు, పిల్లల ప్రేమకు సంబంధించిన ఆకలితో అలమటిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ మాత్రమే అని శ్యామలాదేవి గారు అనగానే రవి కన్నీళ్లతో, అమ్మా, ఈ రోజు ఆ భగవంతుడు మా కళ్ళు తెరిపించాడు. నీ విషయంలో మేం చాలా తప్పుగా ప్రవర్తించాము, మమ్మల్ని క్షమించమ్మా అంటూ తల్లిని కౌగిలించుకున్నాడు. రమ్య కూడా అత్తగారి పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పింది. రమ్య, రవి ఇద్దరూ శ్యామలాదేవి గారిని ఇంటికి రమ్మని బ్రతిమలాడారు. అక్కడే ఉన్న తన అన్నయ్య వదినలతో రవి, అన్నయ్య, మనకి నాన్నగారు అంత పెద్ద ఇల్లు కొన్నారు, ఇప్పుడు మీరు అద్దె ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది, మనందరం అదే ఇంట్లో సంతోషంగా ఉందాం అని చెప్పి శ్యామలాదేవి గారిని, తన అన్నయ్య వదినలని రమ్య, రవి ఇద్దరూ కలిసి తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. శ్యామలాదేవి గారు ఆ గుమ్మంలో అడుగు పెట్టగానే రమ్య ఆవిడ్ని గుమ్మంలోనే ఆపేసింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. రమ్య అత్తగారిని తలుపు బయట నిలబెట్టి, అత్తయ్య గారు, నా అహంకారంతో మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేశాను. ఈ రోజు మీరు పూర్తి మర్యాద గౌరవంతో ఈ ఇంట్లోకి గృహప్రవేశం చెయ్యండి అంటూ కలశాన్ని ధాన్యంతో నింపి గుమ్మం ముందు పెట్టి కొత్త పెళ్లి కూతుర్లా అత్తగారితో గృహప్రవేశం చేయించింది రమ్య. ఇదంతా చూస్తూ ఉంటే శ్యామలాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్యామలాదేవి గారు తన పిల్లలిద్దరినీ కౌగిలించుకొని ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. రమ్య ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అత్తగారికి సేవలు చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అఖిల ఇంకా దీపక్ తాము ఆఫీసులో తీసుకున్న సెలవులు అయిపోవడంతో విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో శ్యామలాదేవి గారు, రమ్య ఇంకా రవి బబ్లులతో కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ.